క్యాప్సికమ్ కానీ బ్రోకలీ కానీ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ క్యాప్సికమ్ బ్రోకలీ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన 2 స్పూన్ల వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న రైసు ఒక్కరికి సర్వ్ చేయడానికి సరిపోతుంది. వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 2 నుంచి 4 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, 4 స్పూన్ల స్వీట్ కార్న్, మనం తినే కారానికి సరిపోయేలాగా 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, వెజిటబుల్ ముక్కలకి సరిపోయేలాగా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము ఈ 3 రకాలు కూడా ఒక్కొక్కటి 3 నుంచి 4 స్పూన్ల చొప్పున సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన బ్రోకలీ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టిర్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టకూడదు. తర్వాత దీంట్లో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూను కారము, 1/2 స్పూను గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే ఏ గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 కప్పులు ఉడికించిన అన్నం వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వేశాను. పెద్ద కప్పు అయితే 1 కప్పు సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒకసారి కలుపుకొని ఈ రైస్కి కూడా సరిపోయేలాగా ఇంకొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో పైనుంచి 1/2 స్పూను నెయ్యి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ రైస్ని వేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. కలర్ఫుల్గా ఉండే క్యాప్సికము, బ్రోకలీ వేసాం కాబట్టి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. అలాగే బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. స్వీట్ కార్న్తో మనకి మంచి డైటరీ ఫైబర్ కూడా లభిస్తుంది. ఇష్టం లేకపోయినా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇష్టంగా తినచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.